పైకి చాలా గంభీరంగా కనిపిస్తూ ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి లోపల విషయాల్ని అంటే మీ లోపల ఉన్న వర్రీస్ ని బాధల్ని చెప్పుకుంటే మీరు తక్కువ అవుతారేమో అని అనిపించి ఎవరికి చెప్పుకోలేకుండా ఏం చేయాలో అర్థం కాక వర్రీస్ అన్నిటినీ లోపలే మైండ్ లో పెట్టుకుని వాటి వల్ల నెగిటివ్ ఎనర్జీ బాడీ అంతా స్ప్రెడ్ చేసుకుని ఏ పని చేయాలన్నా గానీ చక్రాస్ అన్ని బ్లాక్స్ అయిపోయి ముందుకు వెళ్లకుండా మిమ్మల్ని ఆపేస్తున్న ఎనర్జీని ఎలా ఓవర్కమ్ చేయాలో తెలియక టెన్షన్ పడుతూ బాధపడుతూ పైకేమో నేను చాలా గ్రేట్ కానీ లోపల నా పరిస్థితి మాత్రం ఇంత దారుణంగా ఉంది అని మీలో మీరే సతమతం అయిపోతున్న ప్రతి ఒక్కరికి నేను ఇక్కడ ఒక బెస్ట్ టెక్నిక్ ని షేర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ టెక్నిక్ ని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఇది మీకు చాలా క్యాజువల్ టెక్నిక్ లాగా అనిపిస్తుంది కానీ బెస్ట్ రిజల్ట్ ని ఇస్తుంది. మీలో ఉన్న భారాన్ని బరువుని నెగిటివ్ ఎనర్జీస్ ని పూర్తిగా క్లియర్ చేసేస్తుంది. ఓన్లీ వరీస్ ఉన్న వాళ్ళు బయటికి గంభీరంగా కనిపించి లోపల బాధపడుతున్న వాళ్ళకే కాదు, మీరు ఎవరైతే ఎప్పుడు బాధపడుతూ నెగిటివ్ ఎనర్జీస్ లో లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నారో అదేమవుతుందో ఇదేమవుతుందో నన్ను గుర్తించే వాళ్ళు లేరు నాకు ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళు లేరు అని ఫీల్ అవుతూ మీరు లైఫ్ ని లీడ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ టెక్నిక్ బెస్ట్ గా ఉపయోగపడుతుంది. ఒక్క విధంగా చెప్పాలి అంటే సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న బరువంతా తీసి మీరు పక్కన పెట్టేసి మీరు పాజిటివ్ ఎనర్జీ మీద ఫోకస్ చేసే విధంగా సహకరిస్తుంది. ఆ టెక్నిక్ ఏంటి, దాన్ని ఎలా అప్లై చేయాలి అనేది ఈ వీడియోని మీరు పూర్తిగా చూసి నేర్చుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడైనా గమనించారా, మీ వరీస్ ని పక్క వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు మీ మీద సింపతిని క్రియేట్ చేసి ఒక్కసారి అయ్యో పాపమనో లేకపోతే ఇలా అయ్యిందా చాలా ఇబ్బందులో ఉన్నావని మాట్లాడతారు. కానీ అదే ప్రాబ్లమ్ ని మనీ ప్రాబ్లమ్స్ అయినా కెరీర్ ప్రాబ్లమ్స్ అయినా రిలేషన్లు అయినా హెల్త్ అయినా మళ్ళీ మళ్ళీ అదే ప్రాబ్లమ్స్ ని అదే వ్యక్తులకి చెప్పి చూడండి, వాళ్ళకి చాలా చిరాకు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని చాలా దూరంగా పెట్టడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే వరీస్ అనేవి మీ మీదే కాకుండా పక్క వాళ్ళ మీద కూడా లో వైబ్రేషన్ ని క్రియేట్ చేస్తాయి. అంటే వాళ్ళలో కూడా తెలియని ఒక ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది క్రియేట్ అవుతుంది. అంతెందుకు, మీరు ఒకసారి చూడండి, మీరు గనక ఏవైనా అప్రిషియేషన్ కి సంబంధించినవి విషయాలు చెప్తున్నా లేదా ఎదుటి వాళ్ళు పొగుడుతూ మాట్లాడుతున్నా లేదా మీ జీవితంలో జరిగిన హ్యాపీ మూమెంట్ ని షేర్ చేస్తున్నా అందరూ ఇంట్రెస్టింగ్ గా అలర్ట్ గా ఉంటారు. కానీ మీరు వరీస్ గురించి రిపీటెడ్ గా చెప్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఎదుటి వాళ్ళు కూడా లో వైబ్రేషన్ కి వెళ్ళి దాన్ని ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతారు. ఫస్ట్ టైం వింటారు, సెకండ్ టైం వింటారు, అదే మళ్ళీ రిపీటెడ్ గా చెప్తున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని అవాయిడ్ చేయాలని ట్రై చేస్తారు. అంతేకాదు మీ మీద వాళ్ళకున్న ఒపీనియన్స్ కూడా మారిపోతాయి, మీ వీక్నెస్లు కూడా తెలిసిపోతాయి. అందుకని వరీస్ ని ఎప్పుడు కూడా ఎక్కువ మందికి చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్న మనస్తత్వం ఉండకూడదు. చాలా మంది అలా అని బయట వాళ్ళకి చెప్పకూడదు, మరి వాటిని నేను ఏం చేయాలి, నా లోపల నేను పెట్టుకోవడం వల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది అని అనుకుంటూ కూడా వాటిని మైండ్ లోనే అలా స్టోర్ చేసుకుని వాటి ప్రభావాన్ని భరించేస్తూ ఉంటారు. సో అలాంటి టెన్షన్ మీరు ఈ రోజుతో వదిలేయండి. మీ మైండ్ లో ఉన్న వరీస్ ని మీరు ఎంత గంభీరమైన స్థితిలో ఉన్నా, ఎంత గొప్ప హోదాలో ఉన్నా, ఎవరికైనా ఒకరికి మీరు షేర్ చేసుకోలేకపోతున్నా, ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్ ఎవరైనా కానీ మీకు కొన్ని చెప్పుకోలేని విషయాలు ఉన్నాయి మీ జీవితంలో అంటే అలాంటి విషయాలన్నిటికీ ఒక బ్యూటిఫుల్ టెక్నిక్, అదే వర్రీ బాక్స్. ఇలాంటి ఒక వర్రీ బాక్స్ ని అంటే మీకు ఏవైతే బాధలు ఉన్నాయో సమస్యలు ఉన్నాయో అలాంటి వాటి అన్నిటినీ కూడా వరీస్ అన్నిటినీ ఒక స్లిప్ తీసుకుని ఆ స్లిప్ మీద నీట్ గా రాసి ఎలాంటి వరీస్ ఉన్నాయి, జాబ్ లేదు ఒక వరీ, మ్యారేజ్ కాలేదు ఒక వరీ, టెన్షన్స్ ఉంటాయి కొంతమందికి, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేశాను బట్ ఆ మనీ ఇంకా రిటర్న్ కాలేదు, లేదా లాసెస్ లో వస్తుంది, లేదా లాభాలు అనేవి వస్తాయో లేదో తెలియట్లేదు, ఇదొక వరీ. ఇలా నేను చిన్న చిన్నవి చెప్తున్నాను కానీ మీకు తెలుసు అసలు వరీస్ అంటే ఏంటి, ఎదుటి వ్యక్తులు కనిపిస్తే మీరు ఎలాంటి బాధల్ని చెప్పుకుంటారు, ఎలాంటి చింతల్ని మీరు క్యారీ చేస్తున్నారు అనేది నేను చెప్పడం కంటే మీకే బాగా తెలుసు. సో మీ మైండ్ లో ఉన్న వరీస్ ఏంటి, మీ మైండ్ లో ఉన్న ఎనర్జీస్ ఏంటి, మీరు భారంగా మోస్తున్న ఆ ఎనర్జీ యొక్క ప్రభావం అనేది మీకు ఏ విధంగా పనిచేస్తుందో చెక్ చేసుకుని మీకు ఏవైతే వరీస్ ఉన్నాయో వాటిని ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఒక పేపర్ తీసుకుని మీరు అలా రాసేసి దాన్ని మీరు ఒక బాక్స్ లో వేసేయాలి. నేను ఇక్కడైతే ఇది నాకు చాలా ఇష్టమైంది, దీన్ని చూపిస్తూ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కానీ మీరు అవైలబుల్ లో ఉన్నది ఏదైనా మీరు ఓన్ గా రెడీ చేసుకోవచ్చు, లేదు అంటే మార్కెట్ లో చాలా అవైలబుల్ లో దొరుకుతాయి. కిడ్డీ బ్యాంకులని తీసుకోవచ్చు, లేదా నార్మల్ వాటిని బాక్సెస్ నైనా తీసుకోవచ్చు. ఏదైనా
ఏదైనా కానీ మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే దాన్ని తీసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక్కొక్క దాంట్లో మీ ప్రాబ్లమ్స్ అన్నిటినీ రాసేసి వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు మీరు ఇలా ఒక దాంట్లో వేసేయండి, ఒక బాక్స్ గా క్రియేట్ చేసుకుని. ఆ వేసేసిన వాటిని 1 month తర్వాత వీటన్నిటిని కూడా ఒకేసారి చించేసి పాడేయచ్చు డస్ట్బిన్ లో. పాడేస్తున్నప్పుడు నాలో ఉన్న చింతలన్నీ కూడా డస్ట్బిన్ లో నేను వేసేస్తున్నాను అనే భావంతో పాడేసేయచ్చు. లేదు అంటే మీరు వాటన్నిటిని కూడా కాల్ చేసి మీరు ఆ యాసెస్ ని వాటర్ లో కలిపేయచ్చు. నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా క్లియర్ అయిపోయింది, నాలో ఏవైతే చింతలు ఉన్నాయో అవన్నీ నేను విడుదల చేసేసాను అని. సో ఇలా మీరు ప్రాసెస్ చేసిన తర్వాత ఏదైతే మీకు స్పేస్ వచ్చిందో, అంటే మీ మైండ్ లో నెగిటివ్ ఎనర్జీస్ అన్ని క్లియర్ అయిపోయిన స్పేస్ ఏదైతే వచ్చిందో ఆ స్పేస్ ని మీరు ఎఫర్మేషన్స్ తోటి, గుడ్ విజువలైజేషన్స్ తోటి, భవిష్యత్ ఫోకస్ తోటి నింపేయండి. లేదు అంటే ఖాళీ ప్లేస్ లో మళ్ళీ నెగిటివ్ ఎనర్జీస్ వచ్చి యాడ్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. ఒంటరిని అనే భావం ఉన్న ప్రతి ఒక్కరు పక్క వాళ్ళకి నేను చెప్పుకోలేకపోతున్నాను, నా బాధల్ని నేను ఎవరికైనా షేర్ చేసుకోవాలి అని అనిపించినప్పుడు, లేదా మీకు ఏదో నెగిటివ్ ఎనర్జీ తెలియకుండా నా బ్రెయిన్ లో పనిచేస్తుంది అని మీకు అనిపించినప్పుడు, ఏదో భారంగా ఫీల్ అయినప్పుడు, అలోన్ గా ఫీల్ అయినప్పుడు, చుట్టూ ఎంతమంది ఉన్నా గానీ మీరు ప్రశాంతంగా లేనప్పుడు, మీ ఆనందం అనేది మీరు స్కిప్ అవుతుంది అని గమనించినప్పుడు, ఇలాంటి ప్రతి సందర్భంలోని కూడా ఈ వర్రీ బాక్స్ ని మీరు ఉపయోగించుకోండి. ఇది చాలా సింపుల్ టెక్నికే, కానీ ది బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు గనక మీ వర్రీస్ ని ఎవరు పడితే వాళ్ళకి ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటే ఎదుటి వాళ్ళకి లోకు అవ్వడం ఒకటే కాదు, మీరు చెప్పిన వ్యక్తులకి మీకు మధ్యలో ఏదైనా మనస్పర్ధలు వస్తే, మీలో ఏదైతే నెగిటివ్ ఉందో, ఏదో వీక్నెస్ ఉందో, లేకపోతే వేరే ఏదైనా వర్రీస్ ఉన్నాయో వాటినే టార్గెట్ చేసి నువ్వు ఆ టైంలో ఇలా బాధపడ్డావు కదా అని గుర్తు చేసి మళ్ళీ మీరు ఆ చింతల్ని గుర్తు చేసుకుని బాధపడేలాగా చేస్తూ ఉంటారు. సో అందుకని బీ కేర్ఫుల్. వర్రీస్ ని షేర్ చేస్తున్నప్పుడు, నెగిటివ్ ఎనర్జీస్ ని, భారాన్ని మోస్తున్నప్పుడు జాగ్రత్త పడండి ప్రతి ఒక్కరు. పైకి నేను చాలా గొప్పగా, గంభీరంగా, చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా కరేజ్ తో ఉన్నాను, సూపర్ విల్ పవర్ తో ఉన్నాను అని అనుకున్న వాళ్ళ వెనక కూడా ఎన్నో తెలియని చింతలు, బాధలు అనేవి ఉంటాయి. అలాంటి వాటిని మీరు గనక క్లియర్ చేసుకోకపోతే అది మీకు చాలా బర్డెన్ గా మారి మీరు వెళ్తున్న రెగ్యులర్ లైఫ్ లో, సక్సెస్ లైఫ్ లో ఎక్కడో ఒక దగ్గర మనశ్శాంతిని కోల్పోయే విధంగానే, మీరు డౌన్ అవ్వే విధంగానే పనిచేస్తూ ఉంటాయి. సో అందుకని మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళైనా, గొప్ప స్థితిలో అయినా లేదా నార్మల్ స్టేజ్ లో అయినా, చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా, ఎవరైనా కానీ మీ లోపల ఉన్న వరీస్ అన్నిటినీ క్లియర్ చేసేసుకోండి వర్రీ బాక్స్ తో. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను. ఒకసారి ప్రయత్నించి చూడండి. రిజల్ట్ ని కూడా మీరు కింద కామెంట్స్ లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇలాంటి చాలా వీడియోస్ ని మీ సక్సెస్ కి ఉపయోగపడే విధంగా షేర్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే కమింగ్ డేస్ లో నేను ఆన్లైన్ క్లాసెస్, లా ఆఫ్ అట్రాక్షన్ మీద బ్యూటిఫుల్ క్లాసెస్ ని కండక్ట్ చేస్తున్నాను. మీ మైండ్ లో నెగిటివ్ ఎనర్జీస్ ని, క్లటర్ ని పూర్తిగా క్లియర్ చేసుకుని మీరు ఎప్పుడు యాక్టివ్ గా, హుందాగా ఉండే విధంగా ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళ కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే.